యెహోవాను బట్టి సంతోషించుకుంటాం. అన్నీ తీర్చబడాలంటే దానికి మూలం ఏంటి? దేవుణ్ణి బట్టి సంతోషించాలి. దేవుని బట్టి సంతోషించినప్పుడు ఆయన మన హృదయ వాంఛలన్నీ కూడా తీసుకుంటాడు. దేవుని బట్టి సంతోషించాలి అన్నమాట. లోకంలో కాదు, లేకుంటే ఈ యొక్క మన మనిషి స్వభావాన్ని బట్టి, మనిషి కోరికలు బట్టి కాదు. కానీ సంతోషం ఎంత ఉండాలి? దేవుల్లో సంతోషిస్తున్నాం అంటే ఎట్లా సంతోషిస్తున్నామో తెలుస్తుంది. కీర్తన మొదట దేవుని చూడండి ఎట్లా సంతోషం ఉంటుందండి. మనకు అందరికి తెలిసిందే కదా. రెండవ విషయం, యెహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తుంది. ధన్యుడు అతను దీర్ఘకాలంలో నాలుగు ఆహ్వానిస్తున్న కాలం పదవించే వల్ల అది చేయడంతే సంపూర్ణం. దేవుడు ఆనందించడం అంటే యెహోవా ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యంలో ఆనందించాలి. వాక్యంలో ఆనందించాలంటే ఇప్పుడు ఏది ఇష్టమైతుంటే అది ఎక్కువ చూస్తుంటారు కదా. ఈ మధ్యలో టెంప్టెడ్ సెల్ ఫోన్స్ ఉన్నాయి. అవి యాప్స్ ఒక్కొక్కటి పిల్లలు కూడా అట్రాక్ట్ చేస్తాను. నేను కొన్ని లాభకరమైన ఉంటాయంటే కానీ మంచి టైం దాంట్లో మన టైం అంతా కూడా గ్రాప్ చేసేస్తాం. దేవుని వాక్యంలో దివారాత్రులు ధ్యానించాలంటే దాన్ని ప్రేమిస్తే కొంతమంది ఎప్పుడు ఈరోజు చూస్తున్న ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. ఎవరితో మాట్లాడుతూనే ఉంటాం. కాబట్టి ఎవరో ఫోన్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటాం. ఎక్కువ మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాం. మరి యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించే వాళ్ళు అనమాట. దేవుని వాక్యం ప్రేమిస్తే దివారాత్రులు ధ్యానిస్తాను. ధర్మశాస్త్రం ఆనందించేవాళ్ళు, చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. కానీ అందరూ ఆనందిస్తున్నారని చెప్పలేదు. దేవుని వాక్యం చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ డిలైట్ వాళ్ళు ధర్మశాస్త్రం ఆనందించే వాళ్ళు అంతా ఉంటారని చెప్పలేదు. ఎందుకు ఆనందించకూడదు కారణం అంటే బయట చెప్తాం అనమాట. దృష్టిలో ఆలోచించకుండా అపాసకు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు. దేవుడి ధర్మశాస్త్రం వాక్యం ఆనందించాలంటే లైఫ్ ఆఫ్ సెపరేషన్, ప్రత్యేకించబడిన జీవితం అన్నమాట. కాబట్టి దృష్టిలో ఆలోచించకుండా, చెడు మార్గం అనుకోకుండా అపాసకులు కూర్చుంటాం. యెహోవా ధర్మశాస్త్రం ఈ ఎప్పుడైతే ప్రత్యేకించబడుతుంటామో అప్పుడు ధర్మశాస్త్రం ఆనందిస్తుంటారు, దేవుని వాక్యం ఆనందిస్తుంటారు. లోకమంతా మన ఉద్యోగం అంటే ప్రత్యేకించబడటం అంటే ఇట్లా లోకం నుండి ఇట్లా దూరం వెళ్ళిపోవాలి, లోకస్తులు కలగకూడదు అనేది కాదు ప్రత్యేకించడం. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు,